రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డ చరిత్ర లేదు. రైతు పక్షాన పోరాటం చేస్తే అక్రమ అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు. రైతుల బాధలు ముఖ్యమంత్రి కనబడడం లేదా అని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక మంతని ప్రాంతవాసి అయిన ప్రవీణ దేశంలో ప్రధానమైన కార్యాలయం ఒక అధికారిగా పనిచేస్తూ బహుళజాతి కంపెనీకి సంబంధించిన బోయింగ్ కంపెనీకి ఇండియా తరపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీ హెడ్ చేస్తున్న ప్రవీణకు హాస్పిటల్ సూపరింటెండెంట్ పక్షాన, డాక్టర్స్ పక్షాన, పారామెడికల్ స్టాఫ్, నర్సు పక్షాన మా ప్రాంత వాసులందరికీ ప్రవీణకు బోయిన ఇండియా కంపెనీ ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. కరోనా టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ మిషన్లు, అంబులెన్స్లు అందజేయడం జరిగింది. అలాగే మారుమూల ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లిలో హెడ్ క్వార్టర్స్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు కోరారు. మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్రే ఏర్పాటు చేస్తే మారుమూల ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఈ ప్రాంతంలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండేలాగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు రానున్న రోజుల్లో ఉపయోగకరంగా ఉంటుందని, రానున్న రోజుల్లో మీ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రాంతవాసులు, జిల్లావాసులు సంతోషపడతారని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్, స్టాఫ్ నర్స్, పారామెడికల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్కి ఇచ్చిన సందర్భంలో నేను ప్రవీణ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. తెలుగులోనే ట్రై చేస్తాను, మిక్స్ తెలుగు ఇంగ్లీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మీకు థ్యాంక్స్. ఎందుకంటే ఇంటెన్షన్ ఉన్నా కానీ గ్రౌండ్లో లెవెల్లో ఈ మనకు వాళ్ళకి ఏం అవసరం ఉందని, ఎలా అవసరం ఉందని, వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది దాని గురించి ఆలోచించి ఒక ప్లాన్ వేసుకొని చేయడం అనేది ఉండాలి. అప్పుడు రిలేషన్స్ అవి పనికిరావు, అప్పుడు ఇంటెన్షన్ పనికి వస్తుంది. మనకు గ్రౌండ్లో కావాల్సిన రియాలిటీ, మనకు అవసరం ఏమున్నదో అది పనికి వస్తుంది. శ్రీధర్ గారు నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన రిలేషన్, నేను ఆయన మంతని అని మాట్లాడుకోము. నేను ఆయన ఈ ప్లేస్కి కావాల్సిన రిక్వైర్మెంట్, ఈ ఊర్లో కావాల్సిన రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ప్లేస్ అనేది సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భాగం నాదే, కానీ నీడ్ ఎక్కడైతే ఉన్నదో, అవసరం ఎక్కడైతే ఉన్నదో, ఉపయోగం ఎక్కడ పడుతుందో అనేది చూసి ఆ ప్లేస్కి దానికి ఉపయోగపడే ఆ వస్తువులు ప్రొవైడ్ చేస్తే అది దానికి వాల్యూ యాడ్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ అందరూ సాల్వ్ చేయలేదు, కానీ అందరూ తలో ఇంత కొంచెం కొంచెం చేస్తూ ఉంటే కమ్యూనిటీ ప్రోగ్రెస్ అవుతుందని నా పర్సనల్ ఉద్దేశం. ఒకటి హెల్త్ కేర్ అనేది, హెల్త్ కేర్ అను ఎడ్యుకేషన్, ఇవి రెండు నాకు పర్సనల్ ప్యాషన్. ఈ రెండు టాప్ సబ్జెక్ట్స్ ఉన్నది. నేను శ్రీధర్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మారు మన ప్రాంతవాసి అయిన మా సోదరిమణి ప్రవీణ గారి, అంటే దేశంలోనే ఒక ప్రధానమైన కార్యాలయంలో ఒక పెద్ద అధికారిగా పనిచేస్తూ బహుళజాతి కంపెనీకి సంబంధించిన బోయింగ్ కంపెనీకి ఇండియా తరఫున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దానికి హెడ్ చేస్తా ఉన్న ప్రవీణ గారికి ఈరోజు మా సూపరింటెండెంట్ గారికి పక్షాన, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ల పక్షాన, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, ఇతరులందరి పక్షాన, మా ప్రాంతవాసుల పక్షాన వారికి, అదేవిధంగా బోయింగ్ కంపెనీకి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వి థ్యాంక్ దెమ్. వి థ్యాంక్ బోయింగ్ ఇండియా కంపెనీ ఫర్ కమింగ్ ఆల్ ద వే డౌన్ టు give us some support in terms of medical expertise that can go a long way in reaching the medical needs for these poor people who are basically in the far end of this state. On behalf of our constituency people and on behalf of all doctors here, as our superintendent has already told, this is one of the unique facility which can be available to our people here, which is not neither there in Karimnagar headquarters hospital. So that is a proud moment for us. And being a Mantinite, and definitely
you are showing us lots of concern to reach out to the people here in Mantini for their medical needs. You know, Boeing India already have provided, as told by my brother, Advocate Haribabu Garu, that you already provided concentrators during the time of the crisis, COVID crisis in the first and second phase. And you have provided an ambulance, the latest ambulance which have all the equipment. And now 18 lakhs worth of this digital X-ray machine will be so helpful for our people here. So almost Boeing India have literally donated about 50 to 75 lakhs to this Mantini hospital. And it was only possible because Pravina was there, Pravina is there, Pravina is a Mantanite. So, and I thank all our friends who have come here to grace the occasion. Aarti, and first of all, Rekha Garu and Vandana Garu. There are army people there. Oh, They're all so Auntie and Mr. Haribabu and Mrs. Haribabu, because and all my dog as an MLA, I'm the chairman of this committee. So when Pravina Garu had told me earlier, 10 days back, I told I may not be available on Monday. But incidentally, it so happened I am available here and you have come here. That's a great occasion. And I would like to really thank you once again. Who, according to you, we've been asking so many things, but whatever is in need, whatever you want to put in it, the deed, you have done it. And we want more from the Boeing India, because you are there, we have too much of confidence. If somebody would have been there in Boeing India, we wouldn't have known somebody, because they are the heads of the nations. So, నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటి, మా డాక్టర్ గారికి, మా ఎక్స్-జెడ్పీటీసీ గారు వచ్చారు, సరోజన గారు, అదేవిధంగా కౌన్సిలర్ రమ గారు, కౌన్సిలర్ హనుమంత్ గారు, మా బ్లాక్ ప్రెసిడెంట్ తిరుపతి యాదవ్ గారు, శశిభూషణ్ కాంటే గారు, శేఖర్ గారు, రాజయ్య గారు, మాజీ సర్పంచ్ రాజయ్య గారు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాజీ గారు, ఇక డాక్టర్లందరి తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఇప్పుడు నేను వారికి తెలియజేసేది ఏంటంటే